అందరికీ జై భీమ్. 1927 డిసెంబరు 25వ తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతిని దహనం చేశాడు. అంటే ఒక పుస్తకాన్ని తగలబెట్టడం అనేది అక్కడ ఉద్దేశం కాదు. ఇవాళ కూడా పుస్తకాన్ని తగలబెట్టడం అనేది ఉద్దేశం కాదు. ప్రపంచవ్యాప్తంగా సమన్యాయము, సమానమైనటువంటి హక్కులు, సమానత్వము అనే భావనలకి మనుస్మృతి వ్యతిరేకమైనది. తిరిగి ఆ భావనని నింపాలి అనేటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ఆలోచన జరుగుతుంది. ఈ మధ్య హైదరాబాదులో ఎప్పుడూ ఇంతవరకు మనుస్మృతిని రాజ్యాంగం అనడం లేదు. ఒక ధర్మశాస్త్ర గ్రంథంగా చెప్పడం అనేది ఉంది తప్పించేసి దాన్ని రాజ్యాంగం అనడం లేదు. మనుస్మృతి ప్రాచీన భారత రాజ్యాంగము అని చెప్పేసి దానికి పేరు కూడా మార్చి ప్రింట్ చేసేటువంటి ఒక దురదృష్టకరమైన పరిస్థితి దేశంలో రాబోతుంది. కాబట్టి స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము, సమసమాజాన్ని కోరుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా ఆ పాతకాలపు వర్ణ వ్యవస్థలో ఉండేటువంటి హెచ్చు తగ్గుల్ని తిరిగి మళ్ళీ ఇక్కడ ప్రవేశపెట్టాలనుకునేటువంటి గ్రంథాన్ని నిరసించడం కోసం మనం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ రాబోయే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకునైనా సరే మనం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ.